నమస్కారము. ఈ నెల 10వ తేదీ నాడు దేశవ్యాప్తంగా జైల్ బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వామపక్ష కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, అదేవిధంగా అన్ని సంఘాల ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జైల్ బరో కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా పాలక పార్టీలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు మన దేశ ప్రజలతోని ఎన్నికైనటువంటి నాయకులు దేశ ప్రజల కోసం కాకుండా బడా కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైనటువంటి విధానాలని అనుసరిస్తున్నారు. దేశంలో ఉన్నటువంటి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, నిరుద్యోగుల సమస్యల్ని, ముఖ్యంగా ఈరోజు దేశంలో నిరుద్యోగ సమస్య అనేది తాండవిస్తున్నది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉద్యోగాలు లేవు. ఉన్నటువంటి ఉద్యోగులకు వాళ్ళకు పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించి ఉద్యోగ భద్రత కల్పిస్తలేరు. 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక వ్యతిరేక చట్టాలని అమలు చేస్తూ కార్మికులకు ఉపాధి భద్రత లేనటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. మరి వీటన్నిటికీ వ్యతిరేకంగా బీడీ కార్మికులు కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, అన్ని రంగాల కార్మికులు, ఆశా వర్కర్లు, అట్లాగే స్కీమ్ వర్కర్లు, ముఖ్యంగా అన్ని వర్కర్ల సమస్యలని ఈరోజు పాలక పార్టీలు పరిష్కరించే విషయంలో ఫెయిల్ అయిందో, అందుకోసమే అన్ని రంగాల కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10వ తేదీ నాడు జరిగేటటువంటి జైల్ బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. ఆగస్టు 10న దేశవ్యాప్తంగా జైల్ బరో కార్యక్రమాన్ని రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటి లాంటి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా దేశంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీస వేతనాలు లేవు, ఉద్యోగ భద్రత లేదు, పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాలు అమలు చేయడం లేదు. అదేవిధంగా రైతాంగం 6 నెలలుగా పంట పండించిన దానికి గిట్టుబాటు ధరలు లేవు. కార్మికులకు పని లేకుండా పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం పరిష్కరించి ఉపాధి కల్పించాలని, కనీస వేతనం 30,000 రూపాయలు ఇవ్వాలని, పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఆగస్టు 10న దేశవ్యాప్తంగా జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆగస్టు 15వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి పిలుపు ఉంది. ఆ పిలుపులో భాగంగా బోధన్ సెంటర్లో కూడా ఈ ఆగస్టు 15వ తేదీన జైల్ బరో కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏదైతే అమెరికాతోటి భారతదేశం చేసుకుంటున్నటువంటి వ్యవసాయ వాణిజ్య ఒప్పందం ఉన్నదో, ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా ఈ జైల్ బరో కార్యక్రమం పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ ఒప్పందం మూలంగా భారతదేశ రైతాంగం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉన్నది. అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాల నుంచి పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశంలో దిగుమతి అయితే ఇక్కడ పండించినటువంటి రైతులకు పంటల గిట్టుబాటు ధర ఉండదు, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ విధానాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పేసి ఈ దేశ రైతాంగాన్ని అమెరికా బహుళజాతి కంపెనీలకు తాకట్టు పెట్టేటటువంటి మోడీ రైతాంగ వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ జైల్ బరో కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో రైతులు, కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి రైతు సంఘాలుగా, కార్మిక సంఘాలుగా మేము పిలుపునిస్తాం. ఆగస్టు 10 జైల్ బరో